ఫిజిక్స్ వల్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 3,400 కోట్ల రూపాయల రెవెన్యూ సంపాదించింది. 2021-2022లో ఫిజిక్స్ వాలా అండ్ అన్అకాడమీ ఈ రెండు కంపెనీస్ సేమ్ రెవెన్యూ చేసినాయి. కాకపోతే ఈ రెండేళ్లలో అన్అకాడమీ వాళ్ళు మార్కెటింగ్ కోసం 414 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారంటే సోషల్ మీడియాలో యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయడం, యూట్యూబ్ లో యాడ్స్ పెట్టడం, రోడ్ల మీద ఇలాంటి పెద్ద పెద్ద బ్యానర్స్ వేయించడం, ఇవన్నీ మార్కెటింగ్ కోసం ఖర్చు పెట్టి చాలా మంది స్టూడెంట్స్ వరకు రీచ్ అయ్యి వాళ్ళ కోర్సెస్ కొనేలా చేసుకున్నారు. బట్ అదే టైంలో ఫిజిక్స్ వల్ల మార్కెటింగ్ కోసం లిటరలీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి వాటిల్లో కొన్ని వందల వీడియోస్ అప్లోడ్ చేసారు. పిల్లలకి అలక్ పాండే సార్ మీద ఉన్న ఎమోషనల్ కనెక్ట్ వల్ల అండ్ ట్రస్ట్ వల్ల కేవలం 2 ఏళ్లలో 3,400 కోట్ల రూపాయల రెవెన్యూ వరకు తీసుకొచ్చింది. అలా బైజూస్ వాళ్ళు వాళ్ళ కంపెనీస్లో క్రికెట్ మ్యాచెస్ కోసం, ఐపీఎల్ టీంని కొనడానికి, షారుఖ్ ఖాన్ కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే అలక్ సార్ మాత్రం ఫ్రీగా ఆర్గానిక్గా కంపెనీని గ్రో చేస్తూ వచ్చిండు. కానీ 2023-2024 వచ్చేసరికి కంపెనీ సీదా 131 కోట్ల రూపాయల లాస్ చేసి ఈ అన్అకాడమీ, బైజూస్ లాంటి లాస్ మేకింగ్ కంపెనీ జాబితా లోపలికి చేరిపోయినాయి. దానికి మేజర్ రీజన్ కూడా అలక్ సారే. ఆయన కొన్ని మిస్టేక్స్ చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఈ కంపెనీ ఇన్ని కోట్ల లాస్ చేయకపోతుండే. ఆ మేజర్ మిస్టేక్స్ ఏంటివో ఈ వీడియోలో తెలుసుకోండి.